హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ. నా పేరు జకీర్. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇండియాకు రాకుండా ఉండడానికి, అమెరికా నుంచి ఇండియాకు రాకుండా తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఆయన అన్వేషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. శత విధాల ప్రయత్నిస్తున్నాడు. ఎట్ ఎనీ కాస్ట్ హైదరాబాద్కు రాకుండా, ఇండియాకు రాకుండా ఆయన మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా నేను చెప్తాను. ఫస్ట్ ఆయన ఏం చెప్పాడు, నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికాలో ఉన్నానని చెప్పాడు. ఇది నంబర్ 1. ఓకే, రైట్. నంబర్ 2, ఆ తర్వాత ఏం చెప్పాడు, రాజకీయ శరణార్థి కావాలన్నాడు. రాజకీయ శరణార్థిగా తీసుకోండి అన్నాడు. అది అమెరికా గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ట్రంప్ ఒప్పుకోలేదు. ఈలోగా జరిగింది ఏమిటంటే పాస్పోర్ట్ రద్దయింది. అంటే ఇవన్నీ ఈ ప్రభాకర్ రావుకు సంబంధించిన కేసులో కీలక ఘట్టాలు. తర్వాత రెడ్ కార్నర్ నోటీసు. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాడంటే ఆయన క్యాన్సర్ ఉంది, నేను క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్కి వెళ్ళానని చెప్పాడు. అది నిజమా అబద్ధం మనకు తెలియదు. పాపం నిజమే, క్యాన్సరే ఉండొచ్చు. దానికి సంబంధించి అత్యుత్తమ వైద్య సేవలు అందించే వ్యవస్థలు హైదరాబాద్లో ఉండగా డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే పారిపోయిన వాళ్ళలో ఆయన ఒకడు. ఎందుకు పారిపోయి ఉంటాడు? ఆయన క్యాన్సర్ ఎప్పుడు వచ్చి ఉంటుంది మనకు తెలియదు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడే క్యాన్సర్ సోకిందా, లేకుంటే ఈ కేసులో ఎట్లయినా సరే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడు కనుక తప్పించుకోవడానికి అమెరికా వెళ్ళడం బెటర్ అని అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ క్యాన్సర్ వచ్చిందా, నిర్ధారణ అయిందా, అక్కడి నుంచి ఈ 16 నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా అనేది మనకు తెలియదు. సో సెకండ్ స్టెప్ ఏంటి, నాకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించండి అని కోరాడు. దానికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒప్పుకోలేదు. ఈలోగా పాస్పోర్ట్ కూడా రద్దయింది. తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం చొరవతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి పైన తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా పాస్పోర్ట్ రద్దు చేశారు. ఆ తర్వాత ఆయనకు గ్రీన్ కార్డ్ రాలేదు. సో అమెరికా నివసించడానికి వీలేదు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. సో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన తర్వాత ఈ నేరస్తుల అప్పగింతకు సంబంధించి ఎట్లాగూ ఈ రెండు దేశాల మధ్య ఒప్పందాలు ఉన్నాయి కనుక అమెరికా అండ్ ఇండియా, ఆయనను ఇండియాకు అప్పగించడానికి ట్రంప్ ఆల్రెడీ సిద్ధపడినట్టుగా సమాచారం వస్తుంది. ఇక రేపో మాపో ఆయన హైదరాబాద్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, హైదరాబాద్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా ఆయన పెట్టుకున్న ఆర్జీ ఏమిటి, ఆయన పెట్టుకున్న దరఖాస్తు ఏంటంటే నన్ను అరెస్ట్ చేయకండి అంటున్నాడు. అరెస్ట్ చేయకపోతే వస్తా అంటున్నాడు. చూడండి, అరెస్ట్ చేయొద్దట ఆయనను, అరెస్ట్ చేయకండి, చేయకపోతే వస్తా అంటున్నాడు. ఇది ఒక కండిషన్ అన్నమాట. మేము అరెస్ట్ చేయమంటే నేను వచ్చి విచారణకు హాజరవుతా అని పెట్టుకున్నాడు. అరెస్టు చేయాలా వద్దా, ఈ కేసులో ఉన్న ప్రైమా ఫసి ఏంటి, అండ్ అంటే సాక్ష్యాధారాలు ఏంటి, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇక్కడ మనం మర్చిపోకూడదు. ఫోన్ ట్యాపింగ్ అనే ఒక క్రూరమైన నేరం ఏదైతే తెలంగాణలో జరిగిందో ఆ నేరానికి సంబంధించిన కేసులో, రిజిస్టర్ అయిన కేసులో A1గా ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావు ఉన్నాడు. సో ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకపోవడం అన్నది ఆయన ఈ కేసులో ఏదైతే సిట్ ఉందో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఆ సిట్ విచారణకు హాజరైన తర్వాత ఆయన చెప్పే వివరాలు, ఆయన ఇచ్చే వాంగ్మూలం, వీటిని బేస్ చేసుకొని కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టు ఆయన అరెస్ట్ చేయొచ్చు అని అంటే అరెస్ట్ చేస్తారు. ఇది జరిగే ప్రాసెస్. ఇది ఈ కన్ఫర్డ్ ఐపీఎస్ ఆఫీసర్కు తెలియదని అనుకోవడానికి లేదు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్ రావుకు ఈ నేరాలు, ఘోరాలు, ఇందులో కోర్టులు, పోలీసులు, పరిశోధన, విచారణ ప్రక్రియ ఇవన్నీ ఎట్లా ఉంటాయనేది ఆయనకు తెలియకుండా ఉంటుందని అనుకోవడానికి లేదు. ఆయనేమి అమాయకుడే కాదు. ఆయన అమాయకుడే అయి ఉంటే, ఆయన ఈ కేసు ఏ సంబంధం లేదని అనుకుంటే
ప్రభుత్వం మారగానే ఆయన పారిపోయి ఉండేవాడు కాదు. అట్లాగే ఆయన పారిపోవడానికి, ఆ పారిపోయిన తర్వాత అమెరికాలో ఎట్లా ఉండాలి అనే దానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడిక తప్పని పరిస్థితుల్లో అమెరికా ఇండియాకు అప్పగించే పరిస్థితులు ఉన్నాయి కనుక నన్ను అరెస్ట్ చేయకండి అని కూడా అంటున్నాడంటే ఖచ్చితంగా రాజకీయపరమైన అట్లాగే న్యాయపరమైన సలహాలు, సూచనలు వగైరా వగైరా సహకారం ఆయనకు అందుతున్నాయి. ఆయన అమెరికాలో ఉండొచ్చు, మరో దేశంలో ఉండొచ్చు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుకు పక్కాగా తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి ఆయనకు అందవలసిన సలహాలన్నీ, సూచనలన్నీ అందుతున్నాయి. అవి ఎట్లా అందుతున్నాయి, దానికి రూటింగ్ ఏంటనేది మనకు తెలియదు. వీటి బేస్ చేసుకునే ఆయన అరెస్టుకు భయపడుతున్నాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంటే అరెస్ట్గా భయపడుతున్నాడా లేకుంటే ఆయనకైనా ప్రాణ భయం ఉందా అనేది ఇక్కడ డౌట్ నాకు. ఆయన అరెస్టుకు భయపడుతున్నాడా లేక ఆయన ప్రాణహాని ఉందని భయపడుతున్నాడా, ఇది మనకు కావాలి. ఎందుకంటే ఆయన చూడండి, అమెరికాలో ఉండిపోవడానికి సంబంధించి ఆయన చాలా 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 ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అమెరికాలోనే ఉండిపోవడానికి చూడండి, హైదరాబాద్కు రాకుండా అమెరికాలో స్థిరపడిపోవడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేశాడు. అవన్నీ విఫలమైపోయాయి, భగ్నమైపోయాయి, మనందరికీ తెలుసు. ఆయనకు గ్రీన్ కార్డు రాలేదు, పాస్పోర్ట్ ఎట్లాగూ రద్దయింది, ఆయనను అమెరికా డిపోర్టేషన్ చేయడం తప్పదు. కానీ ఆయన అరెస్ట్కే భయపడుతున్నాడా లేకుంటే హైదరాబాద్కు కనుక వస్తే ఇక్కడ ఎవరి నుంచైనా ప్రాణహాని ఉందా అనేది చాలా కీలకమైన పాయింట్. ఇక్కడ చాలామంది డౌట్ రావచ్చు ఆయనకేం ప్రాణహాని అని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా అసలు ఎవరి ఫోన్లను ట్యాప్ చేశారు, ఎందుకు చేశారు, ఎవరెవరివి చేశారు, ఆ ట్యాపింగ్ ద్వారా రాబట్టిన విషయాలు ఏంటి, దానికి సంబంధించిన మూల స్తంభం ఎవరు, మనం ఏమంటాం అదే ఎవరు దానికి సంబంధించిన డైరెక్షన్ అంటాం కదా, ఎవరు ఆ మూలం ఎవరు అనేది బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రభాకర్ రావు కనుక హైదరాబాద్కు వచ్చి నోరు విప్పితే ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరెవరు కటకటాల్లోకి పోయే అవకాశం ఉంది, ఎవరు జైలు పాలే అవకాశం ఉంది అని ఎవరైతే భయపడుతున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సూపారి గ్యాంగులు ఏమన్నా తయారు చేశారా, ఇవన్నీ అనుమానాలే. ఇవన్నీ నాకేమీ తెలుసని పక్కాగా చెప్పట్లేదు, కన్ఫర్మ్డ్ సమాచారంగా చెప్పట్లేదు, ఇవన్నీ అనుమానాలే. ఆయన హైదరాబాద్కు రాకుండా ఉండడానికి సంబంధించి అమెరికాలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇవ్వండి అని అప్లై చేసినప్పుడు ఈ డౌట్స్ చాలామందికి వచ్చాయి. ఆయనకి ఇక్కడ ఏదో ఉంది, ఆయన ప్రాణాలకు ఏదో హాని ఉన్నట్టుగా ఆయనకేదో భయం ఉంది, ఆయనకేదో అనుమానం ఉంది. ఎవరి వల్ల ప్రాణహాని ఉండొచ్చు అని మనం కనుక ఒకసారి అనలైజ్ చేస్తే, ఒకవేళ ఆయన ఇచ్చే వాంగ్మూలం ద్వారా, ఆయన చెప్పే సాక్ష్యాల ద్వారా ఖచ్చితంగా ఎవరైతే జైలు పాలవుతారో, ఇప్పటికీ చాలామంది జైలు పాలయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం పుణ్యమా అని, కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు పుణ్యమా అని చాలామంది పోలీస్ అధికారులు జైలు పాలయ్యారు. సరే, అందులో చాలామంది బెయిల్పై వచ్చారు, అది వేరే విషయం. ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు అనే ప్రధాన నిందితుడు కనుక ఆయన చెప్పే ప్రతి విషయం కూడా కీలకమే. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా రేపు తెలంగాణలో కలకలం సృష్టించే వ్యవహారంగా కనిపిస్తుంది. అందువల్ల ఆయన నన్ను అరెస్ట్ చేయకండి, నేను విచారణ ముందు హాజరవుతా అని చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన ప్రాణాలకు భయం ఉందని కూడా ఆయన అనుకుంటున్నాడేమోనన్న అనుమానాలు బయట వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.